మాతృదేవోభవ. పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మ. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉపకారములు పొంది ఓరు దాటింపరే, తన లాభమును జూచు తత్వమిమ్మ. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలనూగించు దర్పమిమ్మ. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి నిత్యమల్లి. నిలువ నీవే తల్లి నిత్యమల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 189వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ, సర్వదా వర్తమానోపి నసభూయో అభిజాయతే. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ. ఈ ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని క్షుణ్ణంగా ఎవరు అధ్యయనం చేసి అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని తెలుసుకోగలుగుతారో, సర్వదా వర్తమానోపి, వాళ్ళు ఏ పని చేసినా, ఎలా తిరిగినా, ఎక్కడ ఉన్నా, ఏం ఆలోచించినా, ఏం చెయ్యకపోయినా, నస భోజ అభిజాయతే సహ నా భోజ అభిజాయతే, ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టడం జన్మలెత్తడం అనేది ఉండదు. అందుకే మహాయోగి కర్తవ్యం ఏమిటో వేదాంత రెండిమ స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు. న కుర్యాత్ నవిజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్, యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత రెండిమః. ఇది సన్యాసి లక్షణం. నా కుర్యాత్, ఏ పని చేయవలసిన పని లేదు. నా విజానీయాత్, దేన్ని తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన పని లేదు, అది తెలిసింది. ఇంకేమిటి, అన్నీ ఒక్కటే అన్న విషయం అర్థమైంది. ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది, మనకెందుకు. సర్వం బ్రహ్మేత్యనుస్మరన్, జరుగుతున్నదంతా పరబ్రహ్మ యొక్క లీల, ఉన్న జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం. అటువంటి వాడు ఎలా ఉంటాడు, యథాసుఖం తథా తిష్ఠేత్, ఎక్కడ తనకి కూర్చుంటే సుఖంగా ఉందో అక్కడ ఉంటాడు. అంతే, ఎలా ఉందో అలా కూర్చో, కదలకు. సరిగ్గా రమణ మహర్షి ఉదాహరణ. ఇప్పుడు ఆయనకి 12 ఏళ్ల వయసులో అరుణాచలానికి చేరాక 1950లో మళ్ళీ పరమపదించే వరకు అక్కడి నుంచి కదిలేరండి. అసలు ఎంతోమంది ఆయన్ని మీరు అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టాలంటే ఓ నవ్వు నవ్వాడు. అక్కడ నువ్వే అజ్ఞానంలో ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారండి. పోగొట్టడం అన్న ఉద్యమమా? ఆ అవసరం వస్తే చేస్తా. ఆ అజ్ఞానం ఎవడికి ఉంది అనుకుంటున్నాడో వాడిని ఇక్కడికి రమ్మను చెబుతాంగా, వాడి దగ్గరికి నేను అనడం ఏమిటి? కొంత సమర్థించుకోవచ్చు. అపారమైన కరుణ వాత్సల్యం అనొచ్చు. అలా అందరికీ ఉండాలని ఏం లేదు. ఈ కరుణా వాత్సల్యం పేరు మీద మళ్ళీ వీళ్ళు చిక్కుకుంటారు వెళ్ళి. అదో విచిత్రం ఉందండి. ఎదుటి వాళ్ళని ఏదో బయటపడేద్దామన్న మన ప్రయత్నంలో, ఎదుటి వాళ్ళని బొట్టలో పడేద్దామన్న మన ప్రయత్నంలో ఒకసారి మనమే బొట్టలో పడతాం. త్యజేత కోశస్కృతి వివేకమానక అంటారు భాగవతంలో. చాలా స్పష్టంగా చెబుతాడు, ఇది ప్రమాదం అంటాడు. కోశస్కృత్ అంటే పట్టుపురుగు. అది ఏం చేస్తుందిట, తను ఇలా తినగా ఉండగా దారం అల్లుకుంటూ ఉంటుంది. అది ఏదో రక్షణ కోసం, ఎవరన్నా వచ్చి ఏమైనా చేస్తారేమో ఇలా దారం అల్లుకుంటుంది. ఈ అల్లుకోవడంలో వెర్రిమోహం ఏం చేస్తుంది, అల్లుకుని ఇలా అల్లుకుంటే పర్వాలేదు, ఈ పక్కనే ఆ పక్కనే కూడా అల్లేసింది. చివరికి అది బయటికి వెళ్ళాలని లేకుండా పోయింది. సరిగ్గా మనం అల్లుకునేది ఇంతే. మనం సంసారాలు, జీవితాలు, ఉద్యోగాలు, పనులు ఇలాగే అల్లుకున్నాం. పదవి విరమణ అయిపోయింది, ఏదో మంచి పుస్తకం చదువుకుని శుభ్రంగా జ్ఞానం పొందుతూ హాయిగా ఇంటి ముందు కొబ్బరి చెట్టు నీళ్ళలో కుర్చీ వేసుకుని పేపర్ చదువుకుంటూ పుస్తకం చదువుకుంటూ కాలక్షేపం చేయడండి. మనం ఇలా ఉంటే కాదండి, దేశంలో ఇంత అవినీతి పెరిగిపోతుంది. మనం ఏదైనా చేయాలండి. ఏమిటి చేసేది? వంకాయ కూర బయలుదేరతాడు, ఓ నలుగురిని కూడేస్తాడు. గుడిపూడి జంగాలని గుడి దగ్గర పుడతారు వీళ్ళందరూ. ఏదో చేద్దాం. ఓ సంస్థ, అవినీతి వ్యతిరేక సంస్థ అని ఏదో పెడతాడు. అక్కడ నుంచి నలుగురు, ఇందులో ముందు కార్యదర్శి ఎవరు, మొదటి నుంచి మీరు ఉన్నారు అని ఎవడో ఈయన అసిస్టెంట్ ఒకడు వాడు అంటాడు. ఇప్పుడు ఇంటికి చేసిందంతా ఎందుకంటే ఈ గుర్తింపు కోసం. అవినీతి నిర్మూలన కాదు, ఏమీ లేదు, ఈయనకో పదవి కావాలి. ఇప్పుడు దానికోసం నెలకో సమావేశం, దానికి డబ్బులు, నేను 10,000 పెట్టాను, నేనే మూలం. ఇక్కడ మొదలైంది అవినీతి. అహంకారం ఎక్కడుందో అవినీతి అక్కడే ఉంటుంది. ఇదే
నువ్వు నిజంగా వృద్ధాప్యం వచ్చింది, ఉద్యోగం చేసి ఇది మంచి చెడ్డో ఏదో అయిపోయింది, ఏదో పింఛన్ వస్తుంది, చాలు మంచిది, మంచి పుస్తకం చదువుకో, రామకృష్ణ అనుకోమంటే అర్థం అదే. ఇంకా రమ్యకృష్ణ అంటానంటే ఎలాగా? రామకృష్ణ అనుకోవాలి. ఇంక అయిపోయింది అవన్నీ. ఇంకని ఇంక దేంట్లోనూ వేలెట్టదు, ఇంక అనవసరం అది. ఇంక బ్రహ్మజ్ఞానం చింతే సుప్తే రుత్థాయ సుప్త్యంతం. నిద్ర లేచిన వల్ల పడుకునే వరకు బ్రహ్మచింతన. నేనెవరు. అప్పుడు కూడా ఆలోచించకపోతే ఎలాగా? ఇంకా సంపాదిద్దామనే కాంక్ష కొందరికి, ఇంకా ఏవో సంస్థలు స్థాపించి ఏదో చేసేద్దాం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి, లేదా ఏదో మింగేశారు. ఈ సొంత డబ్బు ఖర్చు పెడతాడు పాపం. పైగా ఈయన మీద ఆరోపణలు, ఈయన మింగేశాడట. పైగా ఇంత చేశాక చూసేవాళ్ళు ఏమీ లేకపోతే ఎందుకు చేస్తాడు, మళ్ళీ ఇదో గొడవ. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ అసలు? మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా మంచి పుస్తకం చదువుకుంటూ పోయేదానికి. ఇది నిజమైన లక్షణం. అలా ఉండగలిగితే నసభూయం అభిజాయతే. ప్రకృతి పురుషుల యొక్క తత్వం అర్థమైనవాడు, పైగా ప్రకృతించ గుణైస్సహ, ఆ ప్రకృతిని మామూలుగా కాదు, గుణైస్సహ. ఏదో పరిశోధనలు చేసేవాళ్ళు చూడండి, ఒక చెట్టు మీద పరిశోధన చేయాలి అంటే ఆ చెట్టుని వసంత ఋతువులో ఎలా ఉంది, గ్రీష్మ ఋతువులో ఎలా ఉంది, వర్ష ఋతువులో ఎలా, మొత్తం అన్ని ఋతువుల్లోనూ దాన్ని పరిశోధన చేసి ఫోటోలు తీసి దాని మీద అన్ని వ్యాసాలు రాసి, ఆ తీసిన ఫోటోలు మళ్ళీ ఏదో ప్రయోగశాలకి పంపించి దాని మీద ఏవో చేసి నానా హడావుడి చేస్తాడు. ముఖ్యంగా విదేశీయులు చేస్తారు. ఆ డిస్కవరీ ఛానల్ వాటిలో వస్తూ ఉంటాయి. ఏదో ఓ చిన్న బల్లి, ఆ బల్లి జీవితం గురించి వాడు పరిశోధన చేయదలుచుకుంటే ఆ అడవిలో మకాం పెట్టేస్తాడు. ఓ పెద్ద డబ్బా లాంటి వ్యాన్ ఒకటి తెచ్చుకుంటాడు, అందులోనే వాడు పడుకుంటాడు, అందులోనే తింటాడు. ఇక మిగిలినంత పరిశోధనే. ఆ బలిని అలా కెమెరా పట్టుకుని సూక్ష్మంగా అనుసరిస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడో కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంది. ఆ పనులు చేసినప్పుడు ఇప్పుడు కెమెరా తెద్దామంటే అలాగా చూస్తూ ఉంటాడు. అలాగా ఆ శ్రద్ధ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందండి. అన్నం తినేటప్పుడు చూడకూడదు, అది వేరే విషయం, కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమి శ్రద్ధ! ఆ విజ్ఞాన శాస్త్రాలు అక్కడ ఎందుకంత అభివృద్ధి చెందాయంటే ఇందువల్ల. అజ్ఞానం మన దగ్గర ఎందుకు చెందుతుందంటే మనం ఏం చదవం అసలు. రామాయణం అంతా అక్కర్లేదండి, ఒక సుందరకాండ చాలండి. ఎవరు చెప్పారు? సారం ఏమిటి? కథ అంతా తెలవద్దా? వరుసలో చదవద్దా? ఇంకోటి సుందరకాండ కూడా అక్కర్లేదండి, మధ్యలోనండి 4 శ్లోకాలు చాలండి. అవి చాలా గొప్పవండి. అవి ఇంకాస్త బద్ధకస్తులు ఉంటాడు, 4 కూడా అక్కర్లేదండి. హనుమాన్ అసలు చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఇంకోటి ఇంకా హనుమాన్ అంటే మళ్ళీ 4 అక్షరాలు వచ్చాయి. హనుమాన్ కూడా అక్కర్లేదండి. హనుమంతుడు రాముడు అంటే ఇష్టంగా రామ చాలు. మొత్తం మీద సారాంశం ఏం తేల్చారు? 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణం దండగా, మాకు రామ 2 అక్షరాలు చాలు. ఇది సులభమైన ఉపాయం కనిపెట్టడం తప్పితే రాముడి యందు భక్తి కాదు, వాల్మీకి యందు గౌరవం కాదు. ఇది అజ్ఞానం. 2 అక్షరాలు 3 అక్షరాల్లో ఏమీ అవ్వదు. గ్రంథాలు చదవాల్సిందే, దాన్ని అవగాహన చేసుకోవలసిందే, అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసిందే. అప్పుడు తప్ప మనకి విషయం తెలిసే అవకాశమే లేదు. ఈ 2 అక్షరాలు చాలు, సుందరకాండ చాలు, 4 శ్లోకాలు చాలు ఎవరి కోసం అంటే కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళ కోసం. వాళ్ళు ఏం చెయ్యలేరు కాబట్టి మంచం మీద ఉండి అయ్యో ఏం చేయలేకపోతున్నాం అనుకో, ఏం వద్దులేమో రామా అనుకో అన్నారు. దేశం కోసం పోరాడే వయస్సులో ఉన్న మనం కూడా రామ అనుకుంటూ కూర్చుంటామండి, రావణాసుడు సంగతి తెలుసకుండా. ఈ కర్తవ్య పాలన హనుమంతుడు మనకు నేర్పింది అదే కదా. ఆ నేర్పింది తెలుసుకోవడం మానేసి హనుమాన్ చాలీసా చదివేస్తే, చాలీసా ఎందుకంటే సుందరకాండ చదవండి. చాలీసా 11 సార్లు చదవాలి. 11 సార్లు ఎంత సమయం పడుతుంది? 11 సార్ల బదులు ఎంత అయితే అంత రామాయణం చదువుతా. హైదరాబాద్లో శుభ్రంగా త్రిపురనేని లక్ష్మీప్రసాద్ పబ్లికేషన్స్ టీఎల్పీ వాళ్ళు 7 కాండాలను 7 సంక్షిప్తంగా మహానుభావుడు మహామహోపాధ్యాయుడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి చేత రాయించి చాలా చౌక ధరల్లో ఇస్తున్నారు. 7 పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని ఏదో ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదో రకంగా ఓ పుస్తకం బ్యాగులో వేసుకుని ఆ బస్సులో అక్కడ దిగే వరకు అది చదవండి. ఎంతైతే అంత. ఇది 11 సార్లు చదవాలనే పారాయణ పెట్టుకుంటే అది అవ్వదు, ఈలోపు వచ్చేస్తుంది. తొందరగా చదివేయడం, అవగొట్టేయడం ఎందుకు? ఇది అనవసర ఆందోళన. ఎంతైతే అంతే అవుతుంది. ఓ నవల చదివినట్టే సుఖంగా చదవండి, సమయం కలిసి వస్తుంది, బోళ్ళు విషయ జ్ఞానం అర్థమవుతుంది, హనుమంతుడు ఏం చేశాడో తెలుస్తుంది, రామాయణం ఏమిటో తెలుస్తుంది. ఇది గుణైస్సహ. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంటే ఒక పరిశోధన చేస్తే ఒక వస్తువుని అర్థం చేసుకున్నట్టే ఆధ్యాత్మిక గ్రంథాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం అందులో ఏది అవసరమో అదే చెప్పాలి. చిన్నపిల్లలకు అన్ని విషయాలు చెప్పకూడదు. దుర్విమర్శలు చేసేవాళ్ళకి అన్ని విషయాలు తెలియనియకూడదు. అసలు ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ. ఈ ప్రకృతిని దాని త్రిగుణములు సత్వరజస్తమో గుణాలు సహా ఎవడు తెలుసుకుంటాడు, సర్వదా వర్తమానోపి, ఏ విధంగా సంచరించినా సరే, ఏ పనులు చేసినా సరే, జీవితంలో కానీ, సంసారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ, రాజకీయాల్లో కానీ ఎలా ఉన్నా సరే
నసభూయ అభిజాయతే, వాడు మళ్ళీ పుట్టే ప్రశ్న లేదు, వాడు మహాయోగి అన్నాడు. దీనికి పెద్ద ఉదాహరణ 16,000 మందిని చేసుకున్నాడు శ్రీకృష్ణుడు అంటారు. ఎలా కాపురం చేయగలిగాడు, ఎలా చేసుకున్నాడో తెలిస్తే ఎలా కాపురం చేశాడో కూడా తెలుస్తుంది. అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి యొప్పగా విభూతి చూపుచు యథావిధిగా వరించే భూవరా. భాగవతం 10వ స్కంధంలో ఉన్న పద్యం. ముందు అమిత విహారుడయ్యాడు, ఆయన అపరిమితుడనే విషయం ఆయన తెలుసుకున్నాడు కాబట్టి భగవంతుడయ్యాడు. అనంతుడు, నేను అంతము లేని వాడిని, అంతము లేని ఆత్మ పదార్థమే నేను, ఈ 16,000 మందికి నేను మొగుడు కాదు. ఆ మాటకు వస్తే మిగిలిన లక్షల మందికి ఎవరు మొగుడు, అసలు ఆ 16,000 మంది ఎవరు, వారు మాత్రం నేను కాదా, వారు నేను ఒకటే అన్న విషయం తెలిసిన వాడే అనంతుడు. ఈశ్వరుడు, అన్నిటికీ ప్రభు ఎందుకు, అందరికీ ప్రభు ఎందుకు కాగలిగాడు అంటే తాను అందరికంటే ప్రభువునైన జ్ఞానాన్ని యద్బ్రహ్మతత్వమసి భావయాత్మని అని వివేక చూడామణిలో చెప్పిన దాన్ని అర్థమైనవాడు, అర్థం చేసుకున్నవాడు. ఈ 3 అనంతము, అనంతత్వము, ఈశ్వరత్వము, అమిత విహారత్వము, ఈ 3 కలిగినవాడు కాబట్టి ఆయన ఒకనాడు ఒక్కరోజునే 16,000 భవనంబులలోన 16,000 మంది స్త్రీలు వాళ్ళ ఇళ్లల్లో ఉండగా వాళ్ళ భవనాల్లో 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 రూపాలు ధరించాడు. ఇది అర్థం చేసుకోవాలి విమర్శ చేసేవాళ్ళు. 16,000 రూపాలు ధరించగలిగాడు కృష్ణుడు అనే విషయం మనం అంగీకరిస్తున్నామా? అంగీకరిస్తే 16,000 సంవత్సరాలు చేసింది 16,000 మంది కృష్ణుడు తప్ప ఒక కృష్ణుడు కాదు. వాడు ఒక కృష్ణుడు 16,000 చేసుకున్నారని మాట్లాడద్దు. అలా ఎలా ధరిస్తారండి, ఒక కృష్ణుడు 16,000 అంటే అయితే ఇక జరగలేదన్నమాట, ఇక ఆ విషయమే ఎత్తద్దు. అసలు 16,000 రూపాలు ధరించి ఆయన చేసుకున్నాడనే విషయం గ్రంథంలో స్పష్టంగా ఉన్నప్పుడు, ఆ రూపాలు ధరించలేదనే విషయం అసాధ్యమని మనం నమ్మనప్పుడు ఆ వివాహాల గురించి మాట్లాడద్దు. ఆ మొత్తమే అబద్ధం తీసిపారాయి, ఇంకా ఆయన మీద విమర్శ లేదు. అబ్బాయి లేదండి, మనకు అవసరమైన దాన్ని లాగడం, మనం తిట్టడానికి ఏది పనికి వస్తుందో అది లాగడం, అసలు రహస్యం పక్కనెట్టేయడం. ఇలా ఉంటే ఎప్పటికీ వాదనలు చర్చలు తెమలవు. అందుకే ఈ విషయాల గురించి వాదించడం అనవసరం, చర్చించడం అనవసరం. మన నమ్మకం ప్రకారం మనం వెళ్ళిపోతే కొన్నాళ్ళకి వాడికే తెలుస్తుంది, తెలియకపోతే పోతుంది. మనకేమిటి వాళ్ళందరినీ మార్చడం మనకి పనే. 16,000 నృపబాలలు, వాళ్ళందరూ గోపకన్యలు అంటారు, పొరపాటు వాడు గోపికలు కాదు, నృపబాలలు స్పష్టంగా ఉంది, క్షత్రియ కన్యలు. నరకాసుడు చెరబట్టాడు వాళ్ళని, చెరబట్టిన వాడు ఏం చేస్తాడో అందరికీ తెలుసు. వాళ్ళని రక్షించాడు ఆయన. గొప్ప సంఘ సంస్కర్తగా గుర్తించి గౌరవించాలి. పైగా మనం ఏదో అవమానిస్తున్నాం. లోకంలో ఎవడన్నా 2-3తో తిరిగిన పనికి మాలిన వాడు కనపడితే వాడిని కృష్ణుడితో పోలుస్తున్నాం. వీడు కొంచెం రసికత ఎక్కువ అండి కృష్ణుడిలాగా. కృష్ణుడికి రసికత ఎక్కువ కాదు, రసికత్వం ఎక్కువ, సారథిత్వం ఎక్కువ. అవన్నీ వీళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. విశ్వరూప సందర్శనం చేశాడు కృష్ణుడు. ఈయన ఏం చేశాడు ఇక్కడ? పేకాటాడిన వాళ్ళ ధర్మరాజును 2వ మనిషితో తిరిగిన వాళ్ళలో కృష్ణుడు కాడు. కృష్ణుడు అంటే అది కాదు. 16,000 భవనాల్లో 16,000 ముహూర్తాలు. అంటే ఏ పిల్లకి నక్షత్రం ప్రకారం ఏ ముహూర్తం మంచిదో ఆ ముహూర్తాలు పెట్టించాడు. ఆ ముహూర్తాల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కోరిన భవనాల్లో 16,000 రూపాయలు ధరించి 16,000 చందముల వివాహం కూడా. అందులో గిరిజన స్త్రీ ఉండొచ్చు, హరిజన స్త్రీ ఉండొచ్చు, బ్రాహ్మణ స్త్రీ ఉండొచ్చు, క్షత్రియ స్త్రీ ఉండొచ్చు, ఎవరో ఉన్నారు. మొత్తం మీద క్షత్రియ స్త్రీలను స్థూలంగా చెప్పారు. వాళ్ళ వంశాలు, చంద్రవంశం, సూర్యవంశం, అగ్నివంశం, రకరకాల వంశాలు ఉంటాయి. ఆ వంశాచారాల ప్రకారం, ఎందుకంటే అమ్మాయి సంతోషం కోసం చేస్తున్న పని ఇది. ఇంత చేసినా ఆయన ఏ సంసారము లేకుండా అస్ఖలిత బ్రహ్మచారి అన్న. చివరిలో ఉత్తర కొడుకు పరీక్షిత్తు చనిపోయి పుడితే మృత శిశువుగా అస్ఖలిత బ్రహ్మచారి చేతుల్లో పెడతారంటే ఉత్తర పరిగెత్తుకెడితే భీష్ముడు ఇచ్చిన సలహా ప్రకారం శ్రీకృష్ణుడి చేతుల్లో పెడితే ఆయన బతికాడు. మరి నిజంగా ఆయన ఇంతమందితో సంసారం చేస్తుంటే బ్రహ్మచారి ఎలా అవుతారండి? వ్యాసుడికి మతి లేదా, మనకి బుద్ధి లేదా? ఆయన సంసారం చేయలే. ఎందుకు చేయలేదు? ప్రకృతిస్థోహి పురుషం ప్రకృతించ గుణైస్సఖ సర్వదా వర్తమానోపి నసభూయో అభిజాయతే. ఆ ప్రకృతిని, ప్రకృతి గుణాలని తెలిసినవాడు కాబట్టి వాళ్ళందరి ప్రకృతి ప్రకారం, వాళ్ళ గుణాల ప్రకారం అవన్నీ జరుగుతున్నాయి. ఇందులో నాకు సంబంధం ఏమీ లేదు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి అంతే. నాకు వీళ్ళెవరూ భార్యలు కాదు, నేనేం అనుకోవటం లేదు ఆ విషయం. వాళ్ళు ఏదో దానికోసం తపన పడుతున్నారు, పడని వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం. మనం ఇవ్వగలం. మనం అనంతత్వం, అమిత విహారత్వం, ఈశ్వరత్వం 3 కలిగిన వాళ్ళు అందరికీ అన్నీ ఇవ్వడం కోసం. కాబట్టి కుచేరుడికి ధనం ఇచ్చినట్టే, కుబ్జకి అందమైన రూపాన్ని ఇచ్చినట్టే ఈ 16,000 మందికి భర్తృత్వ సౌఖ్యాన్ని ఇచ్చాడు తప్ప అవన్నీ తప్పుగా ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్టే అలాగే వీళ్ళకి ఇది ఇచ్చాడు. మనం ఇది ఒక్కటే ఏదో ఆయన కావాలని చేసినటువంటి పని కింద చెబితే అలాగా
ఎలా మనం కూడా జీవితంలో 16,000 లెక్క ఎక్కర్లేదు, అందులోకి వెళ్ళొద్దు. ఏ పని చేస్తున్నా మనం ప్రశాంతంగా ఉండాలంటే ప్రాకృతికంగా సహజంగా జరిగిపోతున్నాయి. ఇందులో నా పాత్ర ఏమిటో నేను చేస్తా, అనవసరంగా ఈ విషయం గురించి ఆలోచించను, అవ్వక ముందు ఆలోచించను, అయ్యాక ఆలోచించను, అవుతుంటే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే అది జరిగిపోతుంటే చూస్తే చాలు. జరిగేదాన్ని చూడడం అప్పుడు ఆనందంగా ఉంటాం మనం. నసభూయోభిజాయితే, దాంట్లో సాంగత్యం మనకు లేదు కాబట్టి మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కారణం గుణసంగోష్య సదసద్ యోని జన్మసు అన్నాడు కాబట్టి ఆ గుణసాంగత్యం లేని జన్మెత్తడం ఎందుకు ఏ గుణసాంగత్యం ఎలా జరుగుతుందో దుర్జుడు చెబుతున్నాడు. నాయన గుణసాంగత్యం వద్దని నువ్వే చెప్పినప్పుడు ఆ గుణాలు లేకుండా చేయొచ్చు కదయ్యా. చవిగో చూడ వినంగ మూర్ఖొన తను సంఘర్షణానందమొంద, ఇవన్నీ పెట్టింది ఎవరయ్యా అసలు? చవిగో చూడ వినంగ మూర్ఖొన తను సంఘర్షణానందమొంద వినిర్మించితి వేల జంతువులను, ఏతత్ క్రీడలే పాతక వ్యవహారంబులు సేయుదేమిటికి, ఏతత్ క్రీడలే పాతక వ్యవహారంబులు సేయుదేమిటికి, మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి వినోదింపగ దిననేమి ఫలము శ్రీకాళహస్తీశ్వర. ఇదంతా నువ్వు ఆడుకుందుకు నీ మాయతో మమ్మల్ని చంపుకు తినడం తప్పితే ఇంకేదైనా ఉందా అని మొత్తం నేను ఎత్తి మీద తేలుతుంటే నీ చేతున్నది ఈ సమయంలో దుర్జుడు తెలియదు. ఇందులో లీనమైపోయారు. గుణసంగం అంటే గుణములు లేకపోతే సంఘం లేదు అన్నాడు. ఇప్పుడు ఏదైనా కుర్రాడు సిగరెట్లకు అలవాటు పడ్డాడంటే ఏం చేస్తాం? వాడికి సిగరెట్లు అందకుండా చేయండి అంటాం కదా. ఇప్పుడు వీడు ఎలాంటి వాడంటే అందకుండా చేస్తే ఇంకోటి ఏదో అందుకుంటాడు. నాకు తెలిసిన ఓ పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయి సిగరెట్లు కాలుస్తూ ఉంటే పిలిచి, ఈయనకి పొగాక్కెళ్ళి అలవాటు, ఈ చెప్పినటువంటి పెద్ద ఆయనకి పొగాక్కెళ్ళి అలవాటు. కుర్రాడు సిగరెట్లు కాలుస్తాడు. నిజానికి వాస్తవంగా చూస్తే రెండు ఒకటే దోషాలు, ఏమీ తేడా లేదు. ఈ జరదాకిళ్ళి దోషం, సిగరెట్ ఎంతో ఈ పొగాకిళ్ళి కూడా అంతే. కానీ ఈయన వేసుకుంటున్నాడు కాబట్టి ఇది గొప్పది ఈయనకి, తండ్రికి. కొడుకు ఏదో సిగరెట్లు కాలి చెడిపోతున్నాడు నలుగురు చెబుతున్నారు, అది ముందు ఇబ్బందిగా ఉంది. అందుకని కొడుకుని పిలిచి నువ్వు సిగరెట్లు మానేయని చెప్పడం కోసం అంతగా పొగాకు కావాలి తప్పదనుకుంటే ఈ కిళ్ళి వేసుకోవాలని అలవాటు చేశాడు. చివరికి ఆ పెద్ద మనిషికి సిగరెట్ కంటే ఈ కిళ్ళి ఎక్కువైపోయింది. 70 ఏళ్ళు వచ్చినా కిళ్ళి మానలేదు. ఏమనాలంటే దీన్ని ఒకటి మానేసి ఇంకోటి తగిలించుకోవడం తప్పితే ఏం లేదు ఇందులో. అంచేతను ఇది మానేయండి, అది గుణసాంగత్యం అన్న గుణాలు ఉన్నాక సాంగత్యం ఉంటుంది. అందువల్ల నువ్వు సిగరెట్లు అందకుండా చేద్దామంటే ఇంకోటి అందుకుంటాడు జరదాకిళ్ళి, అది మానేద్దామంటే ముక్కుపోవడం అందుకుంటాడు. అసలు దాన్ని కాలుస్తూ ఉండడం వల్ల కలుగుతున్న అనుభూతి ఏమిటి, ఫీలింగ్ అంటామే, అది ఏమిటి చూద్దాం. నిజంగా అది అనుభూతేనా? సరే, దానివల్ల వచ్చే అనారోగ్యాలు ఏమిటి? స్పష్టంగా బొమ్మ గీసి చెప్పేస్తే, చూపించేస్తే, చెప్పవలసిన వాళ్ళు చెబితే వింటాడు. వినలేదు, మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు, వదిలి. అంతేగాని ఇంకా దాని పట్టును ఎలాగో అలా మానిపించాలి. ఇది మనకెందుకు, ఇది వాడు మానందానికి. ఈ ఎలాగో అలా అనిపించడంలోనే జీవుడు అహంకారం ప్రవేశించిన తల్లైనా తండ్రైనా 18 ఏళ్ళు దాటాక ఇది చాలా కష్టమైన పని. ఇక వాడు మారడు అనుకున్న దానికి మనం సిద్ధపడిపోవాలి. లేదు ప్రయత్నాలు ఇలాగ గురువు చేతో మనం చెప్పడమో, పెద్దవాళ్ళు ఎవరో చెప్తే వింటాడు. ఒక విషయం వివరిస్తే అదేదైనా జరిగితే జరగచ్చు, అంతేగాని లేకపోతే జరగదు. అంచేది ఇంద్రియాలకి ఈ విషయాలను దూరం చేస్తే అనగొద్దు. అసలు ఈ విషయాలు అనుభవించడం వల్ల దొరుకుతున్న ఆనందం ఏమిటో దాని నిజస్వరూపం అర్థమయ్యేలా చేస్తే ఆ అవగాహన కారణంగా మానేసే అవకాశాలు చాలా ఉన్నాయి. చవిగో చూడ వినంగ మూర్ఖొన తను సంఘర్షణానందమంద వినిర్మించదవేల జీవులను, ఏతత్ క్రీడలే పాతక వ్యవహారంబులు సేయుదేమిటికి, మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి వినోదింపగ దిననేమి ఫలమో శ్రీకాళహస్తీశ్వర. చవిగో అంటే రుచి చూడడం, నాలుక. చూడ అంటే రూపాన్ని చూడడం, కన్ను. వినంగా వినడం, శబ్దాన్ని వినడం, చెవి. మూర్ఖొన వాసన చూడడం, ముక్కు. తను సంఘర్షణానందమంద స్పర్శ కోసం తప్పించడం, ఇది చర్మం. మొత్తం మీద త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములకు శబ్ద స్పర్శ రూపరసగంధములు. ఇదే చవిగో చూడ వినంగ మూర్ఖొన తను సంఘర్షణానందమంద అని అచ్చ తెలుగు మాటలో చెప్పాడు. వినిర్మించదవేల జీవులను, అసలు సృష్టి నిర్మాణం అంతా నువ్వే చేసావు కదా. ఈ జీవుడు ఈ ఇంద్రియ వ్యామోహాల్లో పడకుండా ఉండాలి అంటే ఇంద్రియాలు ఈ విషయాలు లేకుండా ఉంటే గొడవ లేదు కదా. అసలు ఈ ఇంద్రియాలు ఎందుకు పెట్టావు, వాటికి ఎదురుగా విషయాలు ఎందుకు పెట్టావు? అన్నీ ఎదురుగా పెట్టి అందులో పడద్దు అంటే కుదురుతుందా?
చిన్నపిల్లాడు ఆడుకున్న చోట గోతులు లేకుండా చూడాలి కానీ ఒరే 2 గోతులు ఉన్నాయి కానీ అందులో వెళ్ళొద్దు అంటే ముందు ఆ గోతులోకే వెళ్తాడు వాడు. అదేమిటో చూద్దామని. వాడికి ఇష్టమైన మధుర పదార్థాలన్నీ ఎదురుగా పెట్టి ఎంత షుగర్ పేషెంట్ అయితే మాత్రం తినద్దంటే ఊరుకుంటాడా? 2 ఉండలు నోట్లో వేసుకుని ఒక బెళ్ళ వేసుకుందామంటాడు. భ్రమ. అంటే దేవుణ్ణి అంటున్నాడు ఆయన. అసలు ఇవి ఎందుకు పెట్టావు? వాటితో అవన్నీ తప్పకుండా ఆయన పరిస్థితి పెట్టేసి అలాగే మా జీవితం గడిచేలా చేసి మరి రుచి చూడొద్దు, రుచి వ్యామోహంలో పడద్దు అంటావు. అసలు ఆకలి తీరాలంటే ఏదో పదార్థం తినాలి. అది నాలుక మీద పెడితే రుచిగా లేకపోతే తినలేము. మరి ఈ రుచి మరిగిన తర్వాత ఇంకాస్త రుచి కావాలని అనుకోవా? అసలు మొట్టమొదటి రుచి చూపించింది నువ్వా కాదా? అంటే ఇలా ఎందుకు ఈ జీవ నిర్మాణాన్ని ఇలా ఎందుకు చేశావు? మళ్ళీ ఏతత్ క్రీడలే పాతక వ్యవహారంబులు చేయుదేమిటికి. మళ్ళీ ఇవన్నీ పాపాలను నువ్వే అంటావు ధర్మశాస్త్రాల ద్వారా. ఆ వ్యామోహంలో పడద్దు, ఈ వ్యామోహంలో పడద్దు, ఇంద్రియాలనే దొంగలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, జ్ఞాన విత్తాపహారాణం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఈ మాటలన్నీ? మేమన్నా పడ్డామా? మేమెవరన్నా 10 మంది వచ్చి నీ దగ్గర కూర్చొని బాబు సృష్టి చేయవయ్యా, ఇంద్రియాలు పెట్టవయ్యా, విషయాలు పెట్టవయ్యా అని మేమన్నా అడిగామా? నువ్వే పుట్టించుకున్నావు. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడనే ఉన్నాను, అనేక రూపాలు ధరించాలని ధరించవు. మళ్ళీ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, దాన్ని సృష్టించి అందులో ప్రవేశించవు. ఇక అక్కడి నుంచి అన్ని రకాలను నడిపిస్తున్నాం. మధ్యలో మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాం అంటే దేవుడు కూడా సమాధానం ఏం చెబుతాం? నేనెక్కడ బాధ పెట్టానురా, అన్నీ అనుభవిస్తున్నది నేనేరా, నువ్వని అనుకుంటున్నావు నాయన, అందుకని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు బాధపడడం మానే నేను బాధపడతాను ఆయన. అంటే మొత్తం అంతా ఆయనే అనేక రూపాలు ధరించి చేసుకుంటున్నాడు. ఇందులో మనం ప్రత్యేకంగా ఉన్నాం అనుకోవడం వల్లే బాధలన్నీ వస్తున్నాయి. ఉన్నది ఆయన ఒక్కడే. సర్వత పాణిపాదం చ సర్వతోక్షి శిరోముఖం సర్వతశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వం కల్వితమేవాకం నాణ్యదస్తి సనాతనం. ఈ మాటల ద్వారా అన్నీ అనుభవిస్తున్నది, అన్నీ మార్చుకుంటున్నది, అన్నీ చెబుతున్నది, అన్నీ వింటున్నది ఆయనే అన్నాం అనుకోండి, మనకు అహంకారం ఎక్కడితే ఆనందంగా ఉంటాం. ఇదే పద్యానికి శ్లోకానికి అన్వయం, తాత్పర్యం. ఇదంతా నువ్వు ఎందుకోసం చేస్తున్నావంటే నాకు అర్థమైందయ్యా. మాయా విద్యచే పొద్దుపుచ్చి వినోదింపగా, ఏదో మాయ చేసి ఓ ఆట ఆడి, ఓ చదరంగం ఆడి, ఓ పేకాడినట్టాడి, పాచికలాడినట్టాడి, నువ్వు మీ ఆవిడే కలిసి పనేమి లేక, మీరు తినగా కూర్చోలేక, ఇలాగే ఉంటాయి కవిగారి మాటలు, ఇలాగే ఉంటాయి. తినగా కూర్చోలేక లక్ష్మీనారాయణలో పార్వతీ పరమేశ్వరులో మాకు అనవసరం, ఎవరో మొత్తం మీద ప్రకృతి పురుషులు ఇద్దరు కలిసి మీ ఆట ఆడుకోవడం కోసం మమ్మల్ని చంపుతున్నారు. ఇక్కడ దీనని విఫలము అంటే తప్పే ఉందండి? ఏమిటయ్యా నీకు కలిసి వచ్చేది? ఇందులో ఎంత ఆట ఆడావు, మమ్మల్ని చంపుకు తింటున్నావు. ఇక్కడ మా అమ్మాయిలాగా తిట్టేది దేవుణ్ణి. అన్నీ వాడే పెట్టాడరా, మళ్ళీ తెలుసుకోమంటాడు. మనకి పనేం లేదు ఇక్కడ, పెట్టినవాడు తెలుసుకోమని అనేది. ఒకసారి ఒళ్ళు పండి ఎన్ని పుస్తకాలు చదివినా ఏం అర్థమే కావదు. ఏమిటిది తెలుసుకునేది? ఎవడు పెట్టమన్నాడు వేండి అని వాడు వీడైనా వాటాడుతుంది దేవుణ్ణి. అదో నిర్మలమైన భక్తి, అదో ముగ్ధ భక్తి. ఆవిడో బెజమహాదేవి, ఆవిడ ముగ్ధ భక్తి. ఆ ముగ్ధ భక్తి మాటలు వినే నాకు చిన్నప్పటి నుంచేను ఏమిటో అమ్మ దేవుడితో ఎంత చనువుగా మాట్లాడుతుంది, భక్తి అంటే ఇదనమాట. అని నాకెందుకో మొదటి నుంచి ఆ దేవుడితో మాట్లాడడం. సరే ఆవిడకి పాపం కవయిత్రి కాదు కాబట్టి పద్యాలు రాయలేదు, నేను కవిని కాబట్టి హాయిగా పద్యాలు రాస్తాను. నాకు ఎప్పుడు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడడమే, ఇంక అందులో అనుమానం లేదు. ఇంకా పద్య రూపంలో పెట్టడమే హాయిగా ఉంటుంది, ఆనందంగా. మన బాధో మన ఆనందం ఏదో చెప్పేశాను. అంచేది ఈ ఓపెన్నెస్ అంటారు ఆంగ్లంలో, దీని బహిరంగత్వం అనేది ఉంది. ఈ చనువుగా మాట్లాడడం, ఏదైనా చెప్పేయగలగడం, ఇది హాయిగా చిత్తశుద్ధి. క్లీన్ అండ్ గ్రీన్, పచ్చగా పరిశుభ్రం. మొత్తం మనసులో ఏం లేదు, ఇంకా చెప్పేసాం అయిపోయింది. పొద్దున్న వినంత సాయంత్రం చెప్పేసాం అయిపోయింది, అంతే. మన మనసులో ఏం లేదు. దీన్ని తెలుగులో ఓ సామెత ఏమిటంటే, మనం ఎంత ఇంద్రియాలు వ్యామోహాలు అన్నీ పెట్టేసి మనం బాధపడుతుంటే ఆయన చూడడం ఎలాంటిదంటే, ఎద్దు పుండు కాకి రుచి అన్నారు. ఎద్దుకి వెనకాల పాపం వీపు మీద పుండు అవుతుంది, సాధారణ నరం మీద పుండు, దాని కర్మ నరం మీద అవుతుంది. పైగా అది చచ్చిపోతూ ఉంటుంది. ఆ కొమ్ములకు అందదు, తోక అందదు. తోక అంతే తోలుకుంటుంది. తోకకి కొమ్ములకి అందనంత మధ్యలో ఆ పుండు పడుతుందండి. ఇక ఈ ఎగలు వాళ్తూ ఉంటాయి. ఇంకా అంతే కదా. కాకి వచ్చి దాన్ని పుడుచుకు తింటుంది, దీని దుంపదాకా. అది పుండు మంటెత్తిపోతూ ఉంటుంది. దీనికి వాలినప్పుడల్లా ఈ తోక ఇలా పెట్టడం, కొమ్ములు ఇలా ఆడడం, చచ్చిపోతుందండి. ఈ వ్యాయామం దానికి వేరే జమ్ము అక్కర్లేదు. ఇంకా ఈ కొమ్ములు తోక చాలు దాని ప్రాణానికి. దాని నుంచి వచ్చింది. పల్లెటూరు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, జ్ఞానంలో చూడండి. ఎద్దు పుండు కాకి రుచి అన్నారు. ఒకడు బాధపడుతుంటే ఇంకోటి ఆనందించాలి. శాడిజం అంటే ఇది. మనమేమో చచ్చిపోతూ ఉంటాం ఓ పక్క,
వాడెవడో దీని మీద ఆనందిస్తూ ఉంటాడు, వ్యాపారం చేసేస్తూ ఉంటాడు. నేను వెనక చూశాను, అక్కడ బ్లోట్ అని వచ్చింది అమలాపురంలో. మన కూడా వచ్చింది, అంతకుముందు బాగా చాలా ఎక్కువ వచ్చింది. ఏకంగా ఒక నెల రోజుల పాటు అలాగ అంటుకుంటూనే ఉందండి అక్కడ. ఆ ఓఎన్జీసీ వాళ్ళది ఏదో పైపులు ఏవో అంటుకుని పెద్దది, ఇంకా ఓ నెలలాళ్ళు. అప్పుడు ఓ పక్క అక్కడ మంట ఎత్తిపోయి అక్కడ వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే దేశం అంతా వాళ్ళని చూడడానికి వెళ్ళారు అక్కడికి. బ్లోడ్ చూద్దాం. దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఎవరంటే ట్యాక్సీ డ్రైవర్లు బాగుపడ్డారు. బ్లోడ్ చూపిస్తా అని వీళ్ళు మళ్ళీ పోటీ, నువ్వు చెయ్యి తెలదు, నేను చూపిస్తా. ఏడు వాడికి తెలవందో వీడికి తెలిసి ఇద్దరు కలిసి మంటల్లో పడ్డం తప్పితే. మొత్తం మీద బ్లోట్ పేరు మీద ట్యాక్సీ డ్రైవర్లు కూడా అంతమంది బాగుపడ్డారు. అక్కడ ప్రజలకి చస్తుంటే వేడెక్కిపోయి వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఏమిటి, ఇంకా వేడికి చచ్చిపోతున్నా, ఇంకా ఆర్పట్లేదని వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళందరూ వాళ్ళని చూడడానికి వెళ్ళాం. ఇదే ఎద్దుపుండు కాకి రుచి. సెలవు.